మ్యూజిక్ షాప్ మూర్తి చంపేస్తా యదమని. ఇది మూర్తి మ్యూజిక్ షాప్ రా. మూవీ రివ్యూ. ఇందులో అజయ్ ఘోష్ గారు ఇంకా చాందిని చౌదరి ఆమెని నటించారు. ఇంకా మూవీ ఎలా ఉందంటే నచ్చింది భయ్య. ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. ఇంకా ఫుల్ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా. మూవీ ప్లాట్ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఇష్టమన్న ఒక వ్యక్తి మ్యూజిక్ షాప్ నడుపుతూ ఉంటాడు. అయితే ఆ షాప్ నుంచి వచ్చే మనీ ఫ్యామిలీ నడవడానికి సరిపోవడంతో వాళ్ళ ఫ్యామిలీ ఆ షాప్ని క్లోజ్ చేయాలని కోరుకుంటారు. సో తన కుటుంబం కోసం మనీ సంపాదించడం కోసం డీజేయింగ్ నేర్చుకుంటాడు. సో తర్వాత సక్సెస్ అయ్యాడా, అయితే ఎలా అయ్యాడు, డీజేయింగ్ని ఎలా నేర్చుకున్నాడు, ఎవరి దగ్గర నేర్చుకున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఇంకా డైరెక్టర్ ఒక మంచి స్టోరీని పిక్ చేసుకున్నాడు భయ్య. మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటుంది, కానీ ఏదో మిస్ అయినట్టే అనిపిస్తుంది. ఈ స్టోరీని ఆడియన్స్ ముందు తీసుకోవడానికి కొంచెం ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. అది చూసుకుంటే ఇంకా బాగున్నాను. ప్రొడక్షన్ వాల్యూస్ వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్లో బాగానే చేశారు. ఇంకా మూవీలో డీజేయింగ్ నేర్చుకున్న విధానం మనకి ఇన్కన్విన్సింగ్గా ఉంటుంది భయ్య. డీజేయింగ్ నేర్చుకునే మేకింగ్ మనకి ఇంకా డెప్త్గా చూపిస్తే మూవీ ఇంకా బాగుండు భయ్య. అవును, ఇక్కడ డీజేయింగ్ అంటే మన విలేజ్లో ఊర్లో ప్లే చేసేది కాదు. డీజేయింగ్ అంటే ఇది. యాక్టింగ్ విషయానికి వస్తే అజయ్ ఘోష్ గారు ప్రాణం పెట్టేశారు. చాందిని చౌదరిలో నాకు ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది, బట్ తనకు ఇచ్చిన రోల్లో బాగానే చేసింది. ఆమిని గారు చాలా బాగా చేశారు. వన్ లాస్ట్, మూవీ అయితే చాలా బాగుంది భయ్య. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మూవీ చూడొచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఓకే, ఈ వీడియోకి ఇంతే. బాబాయ్ అండ్ బాయ్.